Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. సో మనకు రాబోయే రోజుల్లో ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అదేవిధంగా జెన్కో ట్రాన్స్కో నుండి ఐటీఐకి సంబంధించిన ఆస్పిరెంట్స్కి యాక్టివ్ నోటిఫికేషన్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం. సో గతంలో మనం ఎస్పిడిసిఎల్ పేపర్ కూడా చేశాం, బట్ అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో ఇది ఎన్పిడిసిఎల్, ఇప్పుడు రాబోయేది ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అన్నిటికీ యూజ్ అవుతుందని మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. సో టీజీ ఎన్పిడిసిఎల్ 2018 పేపర్. ఓకే, సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ ఏరియా నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో ఇది క్వశ్చన్ ఫర్ స్టార్టింగ్ ఏ డీసీ మోటార్. డీసీ మోటార్ని ప్రారంభించడానికి ఏ స్టార్టర్, ఒక స్టార్టర్ అంట ఈజ్ రిక్వైర్డ్ బికాస్ డీసీ మోటార్ని స్టార్ట్ చేయడానికి స్టార్టర్ యొక్క అవసరం ఏంటిది తెలుగులో చూడండి. డీసీ మోటార్ను స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఉండాలి, ఎందుకంటే మీకు ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు మీకు మీనింగ్ ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇంకొకటి పదాలు కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం పదాలు ఇస్తున్నారు. నేను తెలుగు మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు తెలుగు మీడియం, ఓన్లీ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని పదాలు, ఇంగ్లీష్ మీడియం పదాల పట్ల అవేర్నెస్ ఉండాలి. లైక్ ఒక పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ అని, మోటార్ అంటే మోటార్ అని. చూడండి, ఇప్పుడు ఇక్కడ మోటార్ని ఇచ్చారు. కొన్నిసార్లు విద్యుత్ చాలక బలం అని ఇవ్వచ్చు, లేదంటే ఈఎంఎఫ్ అని ఇవ్వచ్చు. విద్యుత్ చాలక బలం అంటే ఏంటిది, ఇంగ్లీష్లో ఈఎంఎఫ్. లాస్ట్ సెషన్లో మనం చూసిన క్వశ్చన్ ఏంది, సరఫరా అని ఇవ్వలేదు, సప్లై అని ఇచ్చాడు. సో గమనించండి. సో అందుకోసం ఆస్పిరెంట్స్కి కంప్లీట్ తెలుగులో నేర్చుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు మీరు అన్ని డైరెక్షన్స్లో నేర్చుకోండి. సో డీసీ మోటార్ను స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఉండాలి, ఎందుకంటే యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటిది, ప్రాపర్ మీనింగ్ అంటే డీసీ మోటార్ని స్టార్ట్ చేయాలి అని అంటే మనకు ఒక స్టార్టర్ కావాలి. బ్రదర్, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే డీసీ అంటే స్టార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, స్టార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం మోటార్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగించాలి. మోటార్ని స్టార్ట్ చేసే క్రమంలో మోటార్ ఎక్కువ కరెంట్ని డ్రా చేస్తుంది, ఆ కరెంట్ని నియంత్రించాలి, ఆ కరెంట్ని మనం రెడ్యూస్ చేయాలి. ఆ కరెంట్ని మనం అనుకున్న వాల్యూకి రెడ్యూస్ చేస్తే, ఎందుకు రెడ్యూస్ చేయాలి సార్ అంటే స్టార్టింగ్ టైంలో ఎక్కువ కరెంట్ని డ్రా చేయడం వల్ల ఏమవుతుంది, సో కరెంట్ అనేది వైండింగ్ ద్వారా ఫ్లో అవుతుంది. సో వైండింగ్ ద్వారా ప్రవహించినప్పుడు వైండింగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లనే ఇన్సులేషన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఎట్ స్టార్టింగ్ కండిషన్. సో స్టార్టింగ్ కండిషన్లో నేను మోటార్ గురించి మాట్లాడుతున్నాను. మోటార్లో అంటే డీసీ మోటార్, మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీసీ మోటార్ గురించి మాట్లాడుతున్నా. డీసీ మోటార్, డీసీ మెషిన్ అంటే యంత్రం అండి. సో డీసీ మోటార్లో ఎట్ స్టార్టింగ్ కండిషన్ అంటే ప్రారంభించే దశలో, ఎట్ స్టార్టింగ్ కండిషన్ అంటే స్టార్టింగ్ కండిషన్. బ్రదర్, స్టార్టింగ్ కండిషన్లో వేగం ఏ విధంగా ఉంటుంది, వేగం అనేది రోటార్ యొక్క వేగం అనేది 0కి సమానం, 0 RPM. బ్రదర్, ఎగ్జామ్లో 0 RPM అని ఇవ్వచ్చు, కొన్నిసార్లు స్టార్టింగ్ అని ఇవ్వచ్చు. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో తెలియదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు నేర్చుకుంటే, సో అక్కడ నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు అంటే చేయగలిగే కెపాబిలిటీ మీకు ఉంటుంది. సో స్టార్టింగ్ కండిషన్ రోటార్ యొక్క వేగం అనేది 0 RPMకి సమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్కి సంబంధించిన సమీకరణం చూస్తే V = EB + IA RA. నేను గతంలో కూడా చెప్పాను ఒక విషయం, కోర్స్ నేను మళ్ళీ దీన్ని తీసుకొస్తాను. ఈ సమీకరణాలు నేను V - EB = IA RA. బ్రదర్, ఇక్కడ ఈబీ ఏముంది, = అవతల ఏముంది, +EB. నేను = యువతల పట్టుకొస్తే ఏమవుతుంది, -EB. అంటే V - EB. ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కోసం ఐటీ ఆస్పిరెంట్స్ ఈ క్యాలిక్యులేషన్ పట్ల అంటే లెక్కలు చేయడంలో సో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి మనం స్పెషల్ క్లాస్ నిర్వహించాము. సో ఏం చదవాలి, ఏం చదవకూడదని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆ వీడియో చూడండి. సో లేదు సార్, మాకు కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ కావాలంటే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్ క్లాసెస్లో మనం ఇస్తున్నాం. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంది, ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ కావాలి అంటే ఆర్మేచర్ కరెంట్ని ఇటే ఉంచు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఇటు పట్టుకురావాలి. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్మేచర్ కరెంట్ని గుణిస్తుంది కదా, మరి ఇటు పట్టుకొస్తే = యువతల పట్టుకొస్తే ఏమొస్తుంది, భాగిస్తుంది. సో దేర్ఫోర్ V - EB / RA అంటే ఏమంటున్నావు, ఆర్మేచర్ కరెంట్ అనగా ఆర్మేచర్ సర్క్యూట్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం మనకు ఫైనల్గా వచ్చింది V - E / EB / RA. ఇది సమీకరణం అండి, ఇది సమీకరణం.
మనకి జనరల్గా మోటార్కి ఇచ్చే సమీకరణం నుండి నేను ఇది తీసుకున్నా, మోటార్కి ఇచ్చే సమీకరణం నుండి నేను ఇది తీసుకున్నా. ఉదాహరణకి నేను ఎట్ స్టార్టింగ్ కండిషన్ అంటే ప్రారంభించే దశలో ఇప్పుడు ఎట్ స్టార్టింగ్ బ్రదర్, ఎట్ స్టార్టింగ్ కండిషన్ స్పీడ్ అనేది సున్నాకి సమానం, స్పీడ్ అనేది సున్నాకి సమానం. అసలు ఇది మోటార్లో మోటరింగ్ యాక్షన్ స్టార్ట్ కాలే. మరి మోటరింగ్ యాక్షన్ స్టార్ట్ కానప్పుడు నేను ఇంతకుముందు అంటే ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశాను, ఇంతకుముందు క్లాసెస్లో ఒక మోటార్లో మోటరింగ్ యాక్షన్ తర్వాత జనరేటర్ యాక్షన్ జరుగుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మనం బ్యాక్ ఈఎంఎఫ్గా పిలుస్తాము. ఎందుకు ఆ విధంగా ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ని సరఫరా ద్వారా ఇచ్చిన వోల్టేజ్ని వ్యతిరేకించే స్వభావం ఉంది కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, బ్యాక్ ఈఎంఎఫ్, అది వ్యతిరేకిస్తుంది. సో మరి మోటార్ యాక్షన్ జరగకముందు బ్యాక్ ఈఎంఎఫ్ అయితే జనరేటర్ యాక్షన్ జరగదు, జనరేటర్ యాక్షన్ జరగనప్పుడు ఈఎంఎఫ్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది, అప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ అనేది సున్నాకి సమానం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది V/RA. చూడండి బ్రదర్, సపోజ్ నాకు ఇక్కడ V = 200 ఉంది. ఒకవేళ బ్యాక్ ఈఎంఎఫ్ లేదనుకోండి, 200 ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటే ఖచ్చితంగా ఆర్మేచర్ కరెంట్ ఎంతో కొంత వస్తుంది. సపోజ్ నాకు బ్యాక్ ఈఎంఎఫ్ విలువ సపోజ్ ఒక 20 వచ్చింది అనుకోండి, ఈ 200 నుండి 20 తీసేస్తే ఏమొస్తుంది, 180. అంటే ఈ విలువ తగ్గినట్టే కదా. ఈ విలువ తగ్గింది అంటే ఆర్మేచర్ కరెంట్ తగ్గినట్టే కదా. అంటే ఈ విలువ అనేది ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉందా లేదా? సో డెఫినెట్లీ బ్యాక్ ఈఎంఎఫ్ ఒకవేళ సున్నాకి సమానమైనట్లయితే ఈ వ్యత్యాసం అనేది పెరుగుతుంది. సో ఇలా ఈ వ్యత్యాసం పెరగడం వల్ల ఆర్మేచర్ కరెంట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో దేర్ఫోర్ స్టార్టింగ్ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది సున్నాకి సమానం. సో సున్నాకి సమానం అవ్వడం వల్ల సో ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మోటార్ని ప్రారంభించే దశలో ఈ ఎక్కువగా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని మనం నియంత్రించాలి. ఒకవేళ నియంత్రించకుంటే ఇది ఆర్మేచర్ ద్వారా, అదేవిధంగా ఫీల్డ్ కాయిల్స్ ద్వారా, సిరీస్ మెషిన్ అయితే సో ఫీల్డ్ కాయిల్స్ ద్వారా ప్రవహించి విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లయితే వైండింగ్స్ అనేటిది డ్యామేజ్ అవుతాయి, ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అవుతాయి. సో అందుకోసం దీన్ని మనం నియంత్రించాలి. సో దీన్ని నువ్వు ఏ విధంగా నియంత్రిస్తావు అంటే స్టార్టర్. సో స్టార్టర్ని ఎప్పుడు వాడతావు బ్రదర్, స్టార్టింగ్ కండిషన్లో. ఎందుకు వాడతావు, స్టార్ట్ చేయడానికి కాదు, ఆర్మేచర్ కరెంటుని నియంత్రించడానికి, స్టార్టింగ్ కరెంటుని నియంత్రించడానికి, లిమిట్ చేయడానికి, తగ్గించడానికి, టు రెడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్. ఇట్ లిమిట్స్ ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ యొక్క స్పీడ్కి సంబంధం లేదు, మోటార్ స్పీడ్ని పరిమితంగా ఉంచును. స్టార్టింగ్ కరెంట్ సురక్షిత విలువకు పరిమితి చేయను, అంతే కదా. ఆబ్వియస్లీ ఇట్ లిమిట్స్ ద స్టార్టింగ్ కరెంట్ టు సేఫ్ వాల్యూ. ఇట్ ఇంక్రీజ్ ద స్టార్టింగ్ కరెంట్ను పెంచడం. స్టార్టింగ్ కరెంట్ ఎందుకు పెంచుతుంది, అసలు దీని ఉద్దేశం స్టార్టింగ్ కరెంట్ని తగ్గించడం, నియంత్రించడం. ఇట్ రెడ్యూసెస్ ద స్టార్టింగ్ టార్క్కి సంబంధం లేదండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టార్టింగ్ కరెంట్ను నియంత్రిస్తుంది, స్టార్టింగ్ కరెంటును తగ్గిస్తుంది, స్టార్టింగ్ కరెంట్ను అదుపులో ఉంచుతుంది. సో దీని సేఫ్ వాల్యూ. ఓకే, సో ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎన్పిడిసిఎల్కి సంబంధించిన PYQ తీసుకొని మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో మనకు DC మెషిన్లో 6 క్వశ్చన్స్ వచ్చాయి. మోటార్స్ నుండి, జనరేటర్స్ నుండి, DC జనరేటర్, DC మోటార్ కలిపితే 6 క్వశ్చన్లు వచ్చాయి. సో ఈ 6 క్వశ్చన్లు మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. సో అట్లనే మనం నెక్స్ట్ ఇంకో మెషిన్ తీసుకొని కంటిన్యూ చేస్తాం. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా లభిస్తుంది. మా ఆఫ్లైన్ క్లాసెస్ పట్ల, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ పట్ల మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో అదేవిధంగా మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.